హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది చాలా కాలంగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న చర్చగా మనం చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకు మాత్రం ఆశలు ఇంకా ఉన్నాయి. ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీని మీద చాలామంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా లేని దానికి ఎక్కడి నుంచి ఇస్తారు, అసలు ఆ జీవోనే ఇక్కడ ఈ వ్యవస్థే లేదన్నారు. వ్యవస్థ లేకుండా ఎక్కడికి పోతుంది? ఎందుకంటే 5 సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమయ్యి వాలంటీర్లు ఇంటింటికి తలుపు తట్టి వెళ్ళి వాళ్ళకి పెన్షన్స్ కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలను కానీ అందించారు. ఈ విషయం మీదనే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇలా అధికార పార్టీకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ వ్యవస్థ మీద చాలా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళు అమ్మాయిల్ని ఇచ్చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలానే చంద్రబాబు నాయుడు మగాళ్ళు లేని సమయంలో వీళ్ళు ఇళ్లలోకి వెళ్తున్నారు అని చెప్పి కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఏ వ్యవస్థ లేని వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు ప్రశ్నలు వేస్తుంటారు అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉందా లేదా అనేది వాళ్ళకు కూడా సందేహం ఉంది. అసలు మనం ఉన్నామా లేమా, ఏంటి, ఏం జరుగుతుంది అనేది. కానీ ఈరోజు మాత్రం దానికి ఒక క్లారిటీ వచ్చేసింది అనేది మనం చెప్పుకోవచ్చు. మండలిలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నకి జవాబుగా మంత్రి చెప్తూ అసలు లేని బిడ్డకి పేరెక్కడ పెట్టమంటారు అని ఒక ప్రశ్న వేశారు. ఆయన లేని బిడ్డ అంటే ఆయనే చెప్తున్నారు. ఇది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 39/20న జీవో ఇచ్చారు. అక్కడి నుంచి 22, 23 వరకు కూడా వీళ్ళు రెన్యువల్ చేసుకుంటూ వచ్చారు. 23 ఆగస్టు వరకు కూడా రెన్యువల్ ఉంది. ఆగస్టు 23 తర్వాత రెన్యువల్ చేయలేదు ఈ జీవోని అని చెప్పి ప్రభుత్వ పెద్దలు మంత్రి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి బహుశా రెన్యువల్ చేయలేదేమో, ఈ వ్యవస్థే వద్దనుకున్నారేమో అని మంత్రి ప్రస్తావించారు మండలిలో. కానీ వైసీపీకి స్ట్రాంగ్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి నమ్మింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మింది వాలంటీర్స్నే ఆయన ఒక క్రైటీరియాగా తీసుకుని తను వర్క్ చేసుకుంటూ వచ్చారు. అయితే అధికారంలోకి రాము అని ఎవరు కలగనరు, రాము అని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే అధికారంలోకి రావడానికే ఎవరైనా సరే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమైనా లేకపోతే వైసీపీ ప్రభుత్వమైనా ఎవరైనా సరే ప్రయత్నించేది ఎన్నికల్లో గెలుపొంది మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాలి, రాష్ట్రాన్ని పరిపాలించాలనే ప్రతి పార్టీ కూడా కోరుకుంటుంది. బహుశా మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం కదా, రెన్యువల్ చేయొచ్చులే అని వైసీపీ అనుకుందేమో అని ఎందుకు మంత్రి కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచించట్లేదో అర్థం కాదు. కానీ ఏదైతే వైసీపీ చేసిన ఈ చిన్న తప్పు, రెన్యువల్ చేయకపోవడం అనే చిన్న తప్పును పట్టుకుని అసలు ఈ వ్యవస్థే లేదు, మమ్మల్ని ఎక్కడ చేయమంటారు అని ప్రశ్నిస్తున్నారు. లేని వ్యవస్థకి ఎక్కడి నుంచి మమ్మల్ని ఈ వాలంటరీ వ్యవస్థ ఉందా అని అడుగుతున్నారు అని చెప్పి అంటే లేదు అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము చెయ్యం, మేము ఇవ్వము అని అంటున్నారు. కానీ వీళ్ళైతే అధికారంలోకి మీకు 5,000 ఈ ప్రభుత్వం ఇస్తుంది, మేము అది కూడా ముష్టి 5,000 ఇస్తుంది మీకు అని చెప్పేసి అన్నారు. అలా మేము 10,000 ఇస్తాం మీకు అని చెప్పి చెప్పడం జరిగింది. వాలంటీర్లకైతే ఒక హామీ ఇచ్చారు. ఈరోజు ఆ హామీని తుంగలో తొగ్గడానికి రకరకాల కారణాలు ఎత్తుక్కుంటున్నారేమో అని మంత్రి చేసిన కామెంట్ను బట్టి మనకు అర్థమవుతుంది. లేని పిల్లకి పేర్లు ఎక్కడ పెట్టమంటారంటే ఎత్తేయాలనుకుంటే ఎత్తేసేయచ్చు. ప్రభుత్వం దమ్ము ధైర్యంతో చెప్పొచ్చు కదా, వాలంటరీ వ్యవస్థ లేదు, ఇక మేము తీసేసాము, ఇక ఆ ప్రస్తావనే వద్దు, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయాము, సో ఈ హామీని నిలబెట్టుకోలేకపోతున్నాము, ఈ వ్యవస్థే వద్దనుకుంటున్నాము అని ఎందుకు క్లియర్గా చెప్పట్లేదు ఇప్పటి వరకు కూడా? అయితే చెప్పకనే చెప్పినట్లు మాత్రం ఇక్కడ ఒక క్లారిటీ కనిపిస్తుంది. ఇక ఆ వ్యవస్థ అనేది ఉండదు, దీన్ని ప్రభుత్వం విస్మరించింది. ఇంకా ఇది వద్దు అని విస్మరించడం కాదు, ఇది వద్దు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ బ్లేమ్ను కూడా వైసీపీ మీదకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి ఒక చిత్తశుద్ధి ఉండి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన హామీ మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు వాలంటరీ వ్యవస్థని పెట్టి వాళ్ళు అన్నట్లు 10,000 జీతంతో వాలంటరీ వ్యవస్థని నడిపించి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ఆ రోజు కామెంట్స్ చేశారు. ఏమో దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఏదైనా లాభం అవుతుందేమో అని చెప్పేసి
10,000 జీతం మేము ఇస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చి ఈరోజు అది వద్దనుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ తప్పును కూడా జగన్మోహన్ రెడ్డి మీదకే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదకే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీదకే జీవోని ఎందుకు రెన్యువల్ చేయలేదు అని ప్రశ్నిస్తూ ఇక మేము చేయాల్సిన అవసరం లేదు, లేని వ్యవస్థని మేము తీసుకురాదలుచుకోలేదు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పేశారు. సో వాలంటరీ వ్యవస్థ ఇక లేనట్టే అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తున్న విషయం.